తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ నుంచి ఈ నెల 8వ తేదీన బయలుదేరిన రాజీవ్ జ్యోతి యాత్ర గాంధీ భవన్కు చేరుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ యాత్రను ఘన స్వాగతం పలికారు. ఏటా రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన మరణించిన శ్రీ పెరంబదూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభమై నెల 20న రాజీవ్ గాంధీ జయంతిన ఢిల్లీలోని రాజీవ్ వీర్ భూమికి చేరుకుంటుంది. గౌరవ పెద్దలు మాజీ పీసీ అధ్యక్షులు మన హనుమంతరావు గారు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హలో ఉన్నాయంటే ఆయన ఆలోచన చెప్పకుండానే ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అదే రాజీవ్ గాంధీ గారు చెప్పకుండానే కొన్ని లక్షల మందికి ఇలా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. సెల్ ఫోన్లు ముందు టెలిఫోన్ చేస్తే ఇక్కడ నుంచి సూర్యాపేట చేసిన సూర్యాపేట రావాలి, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అదే రాజీవ్ గాంధీ గారు చెప్పకుండానే కొన్ని లక్షల మందికి ఇలా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. సెల్ ఫోన్లు ముందు టెలిఫోన్ చేస్తే ఇక్కడ నుంచి సూర్యాపేట చేసిన సూర్యాపేట నుంచి ఇక్కడ చేసిన మన మాట వినరాకపోతుంది. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ రావడం, ల్యాప్టాప్ రావడం, ఇవన్నీ కూడా ఆయన చేసిన అభివృద్ధి. సెల్ ఫోన్లు ఉన్నాయంటే ఆయన ఆలోచన చెప్పకుండానే